నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా భవానీ. గురువుగారు, మనం వార ఫలాలు చూసుకున్నట్లయితే మాత్రానికి ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశిలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి అదృష్టం వరించబోతుందా, అలాగే వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయా, ఈ వారం మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయన్న వాటన్నిటి గురించి అయితే మాకు తెలియచేయండి. ముందుగా మనం ద్వాదశ రాశిలోని మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు గారు? అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది గురువు గారు? మనకి ఈ మేషరాశి వారికి జన్మంలో కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి ఉన్నాడు. 6వ ఇంట కేతువు, వ్యయంలో రాహువు, లాభంలో శని, రవి, బుధ, శుక్రులు తృతీయ స్థానంలోకి వస్తున్నారన్నమాట. ఇప్పుడు అంటే సంచారం 2వ ఇంటి నుంచి వృషభం నుంచి మిథున రాశి సంచారం చేస్తారు రవి, బుధ, శుక్రులు. ఈ లోపల ఈ యొక్క గురుడు వృషభ రాశిలోనే ఉన్నాడు. దీన్ని బట్టి వృత్తి, వ్యాపారాల, ఉద్యోగ విషయాలలో మేషరాశి వాళ్ళకి తిరుగుండదు. ఇన్కమ్స్ పెరుగుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి. అటు ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా వీళ్ళు కష్టపడి పని చేస్తారు కాబట్టి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. ప్రభుత్వం దగ్గర ఇంతవరకు జీతాలు రావడం లేదండి అన్ని కంప్లైంట్స్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చెబుతూ ఉంటారు. టీఏలు, డిఏలు, అరియర్స్లతో సహా బోనస్లు, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధం, తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు సేల్స్ అండ్ సర్వీసులు కూడా కష్టంగా ఉంటాయి. ఆ తర్వాత కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావు. ఇక ఐరన్ బేస్డ్ స్టీల్ ఇండస్ట్రీస్, ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్, ఆయిల్స్ ఇలాంటి బిజినెస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే హోటళ్ళు, ఈ యొక్క హాస్టల్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ బిజినెస్లన్నీ బాగుంటాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మంచి మార్కులు ఈ వారంలో వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. కౌన్సిలింగ్లో పాస్ అయి ఉన్నారు ఆల్రెడీ. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో అద్భుతంగా రాణిస్తారు. ఈ విడుదల కనుక ఈ వారంలో కనుక రిజల్ట్స్ వచ్చినట్లయితే వాళ్ళకు జాబులు కొడతారనమాట. అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. లాస్ట్కి వీళ్ళు ఇక్కడి నుంచి కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టుల నుంచి ఉప్పు చేపలు ఎక్స్పోర్ట్ చేసినా సరే ఫారిన్లో అంత డిమాండ్ అనమాట, అంత డబ్బులు వీళ్ళు లాభాలు పొందుతారు. సో పెర్ఫ్యూమ్స్, తర్వాత ఈ ఫారిన్ గార్మెంట్స్ ఇవన్నీ, అలాగే ఈ ఫార్మా కంపెనీస్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే శత్రువులు మిత్రులుగా ఈ వారంలో వీళ్ళకి మారిపోతారు. ఇంతకుముందు వీళ్ళకి మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనతో అకారణమైనటువంటి శత్రుత్వం పెట్టుకున్నారు ఈ మేషరాశి వాళ్ళతో. అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మిత్రులుగా మారుతారు. నెక్స్ట్, విదేశాలకు సంబంధించి వెళ్ళాలి అనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళతో పాటు. వాళ్ళందరికీ కూడా అవకాశం బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా వీసాల్లో ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు. వాళ్ళకి చక్కగా విదేశాలకి వాళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాలలో వాళ్ళు కోరుకున్న సీట్లు వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో డిక్లేర్ అయిపోతాయి వాళ్ళు కనుక అప్లై చేసుకున్నట్లయితే. ఈ విధంగా మొత్తము మేషరాశి మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఏమండి మేము ఎంత కష్టపడి ఇంటికి సేవ చేస్తున్నాం, మా హస్బెండ్కి చేస్తున్నాం, మా పిల్లలకి చేస్తున్నాం, మా అత్తగారు ఆడపడుచుల పోరు తప్పడం లేదు, ఎంత బాగా చేసినా మా హస్బెండ్ రికగ్నిషన్ లేదు అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే మేషరాశిలో బతిమలే సెక్షన్ ఉండదు, అంత డామినేటింగ్ సెక్షన్ ఆడవాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏమీ భయం అక్కర్లేదు. అత్తగారులు, ఆడపడుచులు వీళ్ళందరినీ కూడా కంపల్సరీ హస్బెండ్తో సహా కంట్రోల్ పెట్టేస్తారు ఈ వారం వీళ్ళు. విదేశాల్లో ఆల్రెడీ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చేసినాయి విదేశాల్లో ఉన్నటువంటి ఈ మేషరాశి మహిళలు. అయితే హస్బెండ్స్ వీసాల పైన వీళ్ళు కూడా ప్రమోషన్స్ ఫారిన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు తాత్కాలికంగా ఆగి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా లైన్ క్లియర్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు కొంచెం డల్గా ఉంటాయి. హ్యాచరీస్, పౌల్ట్రీస్ ఇలాంటి కోళ్ళ ఫారాలు, మటన్, చికెన్ షాపులు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఆ తర్వాత మనకి
రైతులు ముఖ్యంగా చూసుకోవాలి మనం. ఈ రైతులు వాళ్ళ పాపం పంటలు వేస్తారు, వీళ్ళు జాగ్రత్తగా మేషరాశి రైతులు చూసుకోవాలా. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనేటటువంటిది ఈ రైతులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా ఫీల్డ్ వాళ్ళకి తిరుగులేదు. సినిమా హీరోయిన్లకి ఫుల్ డిమాండ్, హీరోలకి పూర్తి హై పేమెంట్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొడక్షన్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మీడియా రంగంలో వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ మనకి ఈ యొక్క మేషరాశి వారికి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. అండ్ టెంపరీ బేసిస్ కన్సాలిడేటెడ్ పేమెంట్స్తో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పర్మనెంట్గా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురువు గారు, ఈ మేషరాశి వారు వచ్చేసి ఈ వారంలోని వీరికి చాలా అద్భుతంగా ఉందని తెలియజేశారు. అలాగే ఏంటంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే ఈ వారం మొత్తంలో వీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది, అలాగే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు? మనకి ఈ రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. ఓం రాహవే నమః అనేటటువంటి మంత్రంతో చక్కగా రోజు జపం చేసుకోవాలా. తర్వాత రాహు కోసము మినుములు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకి వీళ్ళు కుంకుమార్చన చేసుకోవాలా. రాహును లొంగదీసేది ఒకే ఒక్కళ్ళు అనమాట. రాహు ఏమీ ఆషామాషి ప్లానెట్ కాదు. ఆయన శివుడికి లొంగడు, అటానమస్ ప్లానెట్. నేను ఎవరికి అధీనంలో ఉండనని వరం పొందాడు ఆయన. నేను ఎవరికి అధీనంలో ఉండనని వరం పొందాడు. కాబట్టి ఆయన ఎవ్వరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు కూడా ఆయన టచ్ చేయలేరు. ఆయన్ని లొంగదీయగలిగేది ఒక్క దేవి, దుర్గాదేవి. అందుకనే రాహువుకి, దుర్గాదేవికి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాద పద్మాలకి కుంకుమార్చన చేసుకోవాలన్నమాట. తర్వాత సున్నండలు తయారు చేసి, మినప సున్నండలు పేదవాళ్ళందరికీ పంచాలి. ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఏంటంటే, ఏమంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలా, బ్రాహ్మణులు చాలా రిచ్గా ఉన్నారు కదండి, ఇప్పుడు లైన్ ఉంటున్నారు వాళ్ళకి ఇవ్వడానికి అని. అది కరెక్టే. అయితే ట్రెడిషనల్గా మనం చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్తాం. పేదవాళ్ళకి ఎవరికైనా సరే ఈ దాన ధర్మాలు అనేటటువంటివి చేస్తే వాళ్ళ ఆశీస్సులతో ఈ వారంలో అధికమైనటువంటి మెరుగైన ఫలితాలు ఈ మేషరాశి వారు పొందుతారు. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారంలోని వారికి మెరుగైన ఫలితాలు రావాలి అంటే, ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, మరి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే గురువు గారు వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలో అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వారంలోని ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు గారు? వృషభ రాశి వారికి కూడా 80% బాగుంది. వ్యయస్థితిగతుడైనటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి జన్మంలో రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు, ఆ తర్వాత లాభంలో రాహువు, రాజ్యస్థితిగతుడైనటువంటి శని, పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావాలు. ఇది గ్రహస్థితి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఇంతవరకు ప్రమోషన్స్ వచ్చినాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూడొచ్చు. తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రానటువంటి వాళ్ళకి వస్తాయి. టీఏలు, డిఏలు, ఆర్ఎస్లు. గవర్నమెంట్ నుంచి జగన్ గారి ప్రభుత్వం మనకు ఇన్ని రోజుల నుంచి శాలరీలు ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఇలా మనం వింటూ ఉంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ ప్రభుత్వం నుంచి అయినా సరే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిందలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇస్తారు కానీ అలాంటి బకాయిలని ఒకే ట్రిప్లో ఇచ్చి పడేస్తారనమాట. ప్రభుత్వం ఎప్పుడూ ఆపదు. కాబట్టి ఆ డబ్బంతా కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు గుర్తిస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తుంది. అండ్ రకరకాల ఊరుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. మరి ట్రాన్స్ఫర్స్ రావాలా, ట్రాన్స్ఫర్స్ కావాలి అంటే ఆడవాళ్ళు పాపం ఇల్లు ఒక చోట, వాళ్ళ ఉద్యోగం ఒక చోట, మళ్ళీ ట్రాన్స్పోర్టేషను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ ట్రైన్లో వెళ్ళి వచ్చేటటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. జాబ్ ఇక్కడ, ఇల్లు అక్కడ, సంసారం అక్కడ. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా రిలీఫ్గా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ వృషభ రాశి వాళ్ళు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద ఇళ్లలోకి మారుతారు, మిద్దెళ్లలోకి మారుతారు. ఇక
సొంతంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత స్థలాలు కొనుక్కుంటారు, తర్వాత సొంత ఇళ్ళు కొనుక్కుంటారు వృషభ రాశి వాళ్ళు. అండ్ ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అక్కా చెల్లెలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఇచ్చి ఈ వారంలో, అంటే ఎప్పుడు కంటిన్యూస్ ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వరు ఏ మానవుడు కూడా, ఇప్పుడు ఈ వారంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి అనుకుని తాను చేయాలనుకునే డబ్బు రూపంలోనో లేదా ఏదో ఒక ప్రేమ రూపంలోనో ఏదో ఒక రూపంలో అక్కా చెల్లెల్ని కొంచెం బాగా చూసుకుంటారు వీళ్ళు. అందువలన ఈ యొక్క వృషభ రాశి విద్యార్థులు కొంచెం అధిక శ్రద్ధ పెట్టి చదవాలి, జన్మ గురుడు, లేకపోతే కనుక వీళ్ళు కొంచెం మార్కులు తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు టెస్టులు రాశారు, ప్రభుత్వ పరంగా వీళ్ళకి అంత అనుకూలత అనేటటువంటిది లేదు. అయితే రాహు ఉండడం వలన కొంచెం మెస్మరిజం పవర్ అనమాట. వీళ్ళు ప్రిలిమినరీ టెస్ట్స్ ఇవన్నీ కూడా రాసుకుని ఇంటర్వ్యూ వరకు కనుక వెళ్ళగలిగితే అక్కడ వీళ్ళు ఇంటర్వ్యూయర్స్ని ఇంప్రెస్ చేయగలుగుతారు. సో ఈ ఉద్యోగం రాకుండా చాలా కాలం నుంచి ఏమండి నేను ఉద్యోగం చేస్తాను అప్లై చేస్తా అంటూ అప్లై చేయని మహానుభావులు చాలామంది ఉన్నారు వృషభ రాశిలో. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యం చేసి ఈ వీక్లో కనుక అప్లికేషన్స్ కనుక పెట్టినట్లయితే, ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఇక రైతులు బ్రహ్మాండంగా ఉంటారు. మనకి వృషభ రాశి రైతులు మంచి పంటను తెస్తారు. వీళ్ళ పంటలకి ఏ విధమైనటువంటి అడ్డంకులు రావన్నమాట. కూరగాయల ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. బిల్డర్స్, రియల్టర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా అధిక లాభాలు పొందుతారు. ఇంతవరకు బిల్డర్స్ వీళ్ళ డబ్బులంతా కూడా స్టకప్ అయిపోయి ఉన్నాయి వడ్డీలకి తీసుకొచ్చి అటువంటి వాళ్ళు. మరి ఈ వారం మనకు అక్కడ ఏపీలో కూడా మంచి కొత్తగా గవర్నమెంట్ రావడం, కొంతమంది అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్కి అటు వెళ్ళడం, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ కొంచెం స్టక్ అయినటువంటి అమౌంట్ కొంచెం సేల్స్ గవర్నమెంట్ డిక్లేర్ అయింది కాబట్టి జనాలు కొంటారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ రేట్లు చెప్పి నాటకాలు ఆడితే కనుక బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొనరు, ఎంప్లాయీస్ కొనరు. ప్రజలు గవర్నమెంట్కే బుద్ధి చెప్తున్నారు వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్. కాబట్టి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు దొంగ భూములు అంటే భూములు దొంగ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ డూప్లికేట్ భూమి వచ్చేసింది, అంటే దాన్ని ఏమంటారు, చాలా డిమాండ్ వచ్చేసింది అన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయకుండా వీళ్ళు కనుక చక్కగా ఉన్న దాంట్లో కనుక చేస్తే వీళ్ళకి ఎక్కడికి వీళ్ళ బిల్డింగ్లన్నీ కూడా అమ్ముడైపోతాయి అన్నమాట ఈ వృషభ రాశి వాళ్ళు చేసేది. గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వారికి వచ్చేసి ఏంటంటే వృషభ రాశి వ్యక్తులకు వచ్చేసి ఈ వారంలో వారికి ఇంకా మెరుగైన ఫలితాలు, ఇంకా వారికి వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉండాలి అంటే ఈ వారం మొత్తంలోని వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదువుకోవాలా. రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఈ వారం. కాబట్టి మనం ఎంతసేపు కూడా రవికి ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు పూజలు చేయాలి. తర్వాత ఆదివారం నాడు పసుపు పువ్వులతో స్వామివారికి చేసి చక్కగా పాయసాన్ని కనుక నివేదన కనుక చేసి ఆ ఆదివారం నాడు వీళ్ళు మందు కొట్టకూడదు, సిగరెట్లు తాగకూడదు, బ్రహ్మచర్యం పాటించాలా, నేలపైన పడుకోవాలా. ఈ జాగ్రత్తలు కంపల్సరీ సూర్యనారాయణ మూర్తికి చేయాలి, మిగతా గ్రహాలకు ఎలా ఉన్నా. ఈ విధంగా కనుక ఈ వారం చేసి జిల్లేడు చెట్టుకు నీళ్లు వేసి జిల్లేడు చెట్టు పువ్వులతో మనం చక్కగా పరమేశ్వరుడికి ఆంజనేయ స్వామి వారికి కనుక ఆదివారం నాడు అర్పించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. ఓకే గురుగారు, వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి మిథున రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వారం మొత్తంలోని మరి మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి గురువుగారు. ముఖ్యంగా వచ్చేసి ఆదాయం పరంగా మరి వీరికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? ఉద్యోగస్తులకు కానీ, గృహిణీలకు కానీ, లేదంటే వ్యాపారస్తులకు. సో మరి వీరికి ఎలా ఉంటుంది ముఖ్యంగా? మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ వారం 2024 సంవత్సరంలో జూన్ 16 నుంచి మనకి ఈ వారంలో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే లోజర్స్ అయిపోయారు వీళ్ళు. ఇంతకుముందు ఇంకా చాలా బాగున్నదన్నమాట. ఇప్పుడు జగన్ గారి ఆరుద్ర నక్షత్రం మనం మిథున రాశి, అక్కడ పాపం ఓడిపోయారు. అదేవిధంగా ఆ రాశిని కంపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ మిథున రాశి వాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యాటిట్యూడ్ వల్ల బంధువులను పోగొట్టుకుంటారు,
ఉద్యోగస్తులు ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే వాళ్ళ క్రింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్ని పోగొట్టుకుంటాడు, మానేస్తారనమాట వాళ్ళు. అలాగే అన్నదమ్ములు ఈ మిథున రాశి వాళ్ళకు ఉంటారు. ఆస్తుల వ్యవహారాల్లో పంపకాలలో పాపం ఎంతో క్లోజ్గా అన్నా నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే చెల్లి నువ్వు లేవని దొంగ ప్రేమలతో ఉండేవారు వీళ్ళు. ఆ ప్రేమలు ఇప్పుడు ఏమవుతాయంటే పాపం విడిపోతారు యాటిట్యూడ్తో. ఆస్తి ఎక్కువ చెల్లికి ఎక్కువ వెళ్ళిపోతుంది, నా పిల్లలకి ఏది అని. సో ఆస్తి తగాదలు ఈ వారంలో ఖచ్చితంగా అనమాట. సో ఈ మిథున రాశి వారికి ఏంటంటే ఈ ఒక్క విషయంలోనే బాగాలేదు, మిగతా విషయాల్లో ఎంప్లాయ్మెంట్ విషయాల్లో అద్భుతంగా ఉంది. కెరీర్ పరంగా ఎంతో ఎదుగుతారు. కుటుంబ సభ్యుల విషయంలో కాస్త ఒడిదుడుకులు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, ఇన్కమ్స్ను అడిగిన విధంగా ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. చక్కగా జీతాలు చాలా ఎక్కువ పెరిగినాయి, హైక్ ఇన్ శాలరీస్. అండ్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అని చెప్పేసి ట్రయల్స్ వేస్తున్నటువంటి వాళ్ళకి కొంతమందికి వీసా రాలేదు కొంచెం అడ్డంకుల వల్ల. అర్ధాష్టమ శని ఉన్నాడు అక్కడ. అందువలన ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందంటే రవి బుధ శుక్ర గురులు ఏ స్థితిలోనూ లాభంలో, కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం లాభంలో ఉండడము, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు భాగ్యంలో శని, అర్ధాష్టమ కేతువు ఇది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క అర్ధాష్టమ కేతువు ఉన్నాడో వీళ్ళకి ఎలా అంటే అన్ని పనుల్లోనూ అడ్డంకులు. ఫారిన్ టూర్స్ వెళ్ళాలండి మేము అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఫారిన్ టూర్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి అడ్డంకులు అనేటటువంటివి వస్తాయి. ఎక్కువ డిప్రెషన్కి గురవుతారు అనమాట వీళ్ళతో కనుక మనం మాట్లాడితే, మిథున రాశి వాళ్ళతో కనుక మనం దూరంగా ఉండకుండా మాట్లాడితే మనల్ని కూడా డిప్రెషన్లోకి లాగేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇనప బిజినెస్లు, స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేస్తున్న వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అదేవిధంగా హాస్టల్స్, ఫుడ్, హోటల్స్, బట్టల షాపులు ఇవి స్టార్ట్ చేసుకోవచ్చు, కొత్త వ్యాపారాలు. తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా లాభాలు అనేటటువంటివి వీళ్ళకి వస్తాయి. సినిమా రంగంలో సినిమా హీరోయిన్లు, సినిమా హీరోలకు ఫుల్ డిమాండ్. మిథున రాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా స్టెబిలిటీ అనేటటువంటిది ఈ వారం ఉండదు. ఏదైనా పని చేసినప్పుడు మనం డేర్ అండ్ డాష్గా చేయాలి. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ నేచరే అది. ఏంటంటే మిథున రాశి వాళ్ళు ముందుకు వెళ్ళినవరు, వెనక్కి సాగనివ్వరు. కాలికేస్తే మడికేస్తే కాలికి. ఈ వారం ఇంకా చాదస్తం ఎక్కువైపోయి ప్రతి పని కూడా అడ్డంకులు వీళ్ళే పెట్టుకుంటారు. ఒకటి చేపల రొయ్యలు, చెరువులు బిజినెస్లు బాగుంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కోరుకున్న చోట్లకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి వారంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఈ వారంలోని వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వారం మొత్తంలోని చూసుకున్నట్లయితే వీరు ఇంకా మెరుగైన ఫలితాలు సంపాదించాలి అన్నా కానీ మీరు చెప్పారు ఇందాక కుటుంబ సభ్యుల మధ్య కాస్త కలత వస్తుంది అనేసి. సో ఇలా ఉన్న చిన్న దోషాలు తొలగిపోవాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఉన్న దోషాలు తొలగి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటారు? కేతు జపం, కేతు స్తోత్రాలు ఇవి చేయాలా. కేతువుకు కిలోంప ఉలవల్ని ఈ కేతు అంటే ఏంటంటే మల్టీ కలర్డ్ వస్త్రాలు అన్నమాట. అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని, చిత్రవర్ణం కలిగిన వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలా, గుళ్ళో కానీ ఇంట్లో కానీ. ఆ తర్వాత గరికగడ్డి తెచ్చి ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు కనుక పూజ చేసి గణేశునికి కనుక అర్పించినట్లయితే వీళ్ళ యొక్క దోషాలు పోయి ముందుకు వెళతారనమాట. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ వారంలోనే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే రాశిలో ఏమైనా చిన్న దోషాలు ఉన్నా కానీ సో దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ వారంలో వీరు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మరి ఈ వారం మొత్తంలోని ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారంటారు? కర్కాటక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది ఈ వారం. కాబట్టి లాభంలో ఉన్నటువంటి గురుడు, రవి, బుధ, శుక్ర గ్రహాలు లాభంలో ఉండడం, భాగ్యస్థితిగతుడైనటువంటి కుజుడు, ఆ తర్వాత మనకి ఈ రాజ్యస్థితిలో ఉండడం వల్ల భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ శని,
ఆ తర్వాత తృతీయంలో కేతువు, ఇది గ్రహస్థితి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఈ యొక్క కుజుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మనకి అందిస్తాడు. రాజ్య స్థితిగతుడైనటువంటి కుజుడు జూన్ 1, 2024 నుంచి మేషరాశిలో ఉండడం చాలా అద్భుతంగా వీళ్ళంతా కూడా చేసేటటువంటి పనులను చాలా ధైర్యంగా పెర్ఫెక్షన్గా చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగు ఉండదు. జీతబత్యాలు పెరుగుతాయి. తర్వాత అనుకున్నవన్నీ కూడా వీళ్ళు సాధించిస్తారు. ఇంతకాలం ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఎంతవరకు కర్కాటక రాశి వారు 1-2 సార్లు పనులు చేయాల్సి వస్తుంది. అటువంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా వీళ్ళు పూర్తి చేసేయడం జరుగుతుంది. ఇక విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నిటిలో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ పబ్లిక్ రిలేషన్స్లో వీళ్ళు చాలా తిరుగులేని వారిగా ఉంటారనమాట. కాబట్టి ఎక్స్పోర్ట్స్ బిజినెస్, ఇంపోర్ట్స్ బిజినెస్, గార్మెంట్స్ ఇవన్నీ కూడా దానిపైన ఫారిన్ నుంచికి సంబంధించి ఫారిన్ రిలేషన్స్, ఫారిన్ ట్రావెలర్స్, ఫారిన్ వ్యక్తులతో వీళ్ళు లావాదేవీలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా విద్యార్థులు, కర్కాటక రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, చక్కగా మార్కులు వస్తాయి. ఒక్క ఫోన్ సంభాషణలో టైం వేస్ట్ చేసుకోవడం తప్ప స్టూడెంట్స్ మిగతా అన్నీ కదా హార్డ్ వర్క్ చేస్తారు. కాబట్టి ఇది కూడా వాళ్ళు కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే అధికమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఉద్యోగాలు ఫారిన్లో యూనివర్సిటీస్లో చదవాలి. ఫారిన్లో మాకు పిల్లల యుఎస్లో ఉన్నారండి, పార్ట్ టైం జాబ్స్ కూడా రావడం లేదండి బాధపడేటటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. బికాస్ దే హ్యావ్ టు సెండ్ మనీ. అలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు రావడం జరుగుతాయి. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏది చేసినా సరే డేర్ అండ్ డాషింగ్గా చేసి పక్కకు పడేస్తారనమాట. కాబట్టి ఈ ప్రాబ్లం అనేటటువంటిది వీళ్ళకి తక్కువ. అయితే అష్టమ శని ప్రభావం వలన అనవసరమైనటువంటి తలపోట్లు, యాక్సిడెంట్లు ఇలాంటివి అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే జోక్స్ వేసుకోకుండా, ఇతర పిల్లలతో ఉన్నప్పుడు ఇతర పిల్లలు ఎవరి బళ్ళు పడితే వాళ్ళు బళ్ళు ఎక్కకుండా వీళ్ళ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజదోషంగా ఉన్నటువంటి వాడి బండి కనుక వీళ్ళు ఎక్కితే తప్పకుండా వాడు కాళ్ళు ఎరగొట్టుకుంటాడు, వీళ్ళ కాళ్ళు కూడా ఎరగొట్టిచ్చేస్తాడు. ఈ విధంగా చేపల రొయ్యల చెరువులు వ్యాపారాలు చేసేవాళ్ళు బాగుంటాయి చక్కగా. ఒక్క ఇనప బిజినెస్ అని టచ్ చేయకూడదు వీళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలామంది వెహికల్స్ కొని ట్రాన్స్పోర్టేషన్ పెడతారు, ఆ బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కొత్త వెహికల్స్ కొనకూడదు, ప్లస్ సెకండ్ హ్యాండ్లో కూడా కొనకూడదు అనమాట. ఇక ట్రాన్స్ఫర్స్ విషయంలో వీళ్ళు కోరుకున్న చోట్లకి కాకపోయినా మొత్తం మీద ట్రాన్స్ఫర్స్ అనేవి వస్తాయి. మహిళలందరికీ కూడా చక్కటి మనశ్శాంతి ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి అందరికీ కూడా సంతానం కలుగుతుంది. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి ఇప్పుడు మూడం కాబట్టి ఈ వివాహ కార్యక్రమాలు అనేటటువంటివి జరగవు. కానీ మ్యాట్రిమోనియల్స్ వాళ్ళ యొక్క బాధలు వీళ్ళు తట్టుకోలేరనమాట. ఎందుకంటే వాళ్ళకి మూడాలతో సంబంధం లేదు, ఫోన్ కొడుతూనే ఉంటారు, ఇంకా మీరు చెప్పలేదండి చెప్పండి అని. ఈ బాధ తప్పదు అష్టమ శని ప్రభావం వల్ల. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విషయాలలో కూడా ఈ వారంలో అత్యద్భుతంగా ఉంది. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఈ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వారంలోని వీరికి అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఇంకా ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అష్టమ శని ఉన్నాడు కదా, అందుకని శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకు కరెక్ట్గా దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దానం చేయాలి. తర్వాత నవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఆ యొక్క శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో వీళ్ళు ఆరాధన చేయాలి. శని కూడా అటానమస్ ప్లానెట్, రాహుకేతువుల కంటే చాలా పవర్ఫుల్. ఈయన విష్ణువుని, పరమేశ్వరుణ్ణి, వినాయకుడిని, ఆంజనేయ స్వామిని ఎవరినే వదలలేదనమాట. కాబట్టి మా దయతో ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క శనీశ్వరుడు ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. శనీశ్వరుడి మీద ఉన్నటువంటి అపోహలు వీళ్ళు పోగొట్టుకోవాలి. లేకపోతే శని భయం, ఏదో దూరం డిస్టెన్స్ని పెంచుకుంటున్నాం మనం, శనీశ్వరుడితో అవసరం లేదు. ఈ విధంగా కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి సింహరాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మరి ఈ వారం మొత్తంలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురుగారు? సింహరాశి వారికి మధ్యస్థంగా ఉంది ఈ వారంలో. ఎందుకంటే
సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము, అష్టమంలో ఉన్నటువంటి రాహువు అంత అనుకూలతనిపడు. ఈ యొక్క శని ఏం చేస్తాడంటే మనకి అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. కోర్టు సమస్యల్లో ఉన్నారు ఈ సింహరాశి వాళ్ళు చాలామంది. వాళ్ళు హాస్పిటల్స్ కట్టి, అవతల వాడు బిల్డరు, ఆ ల్యాండ్ ఓనరు, అనేకమైన ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఆ వితండవాదాలు చేసుకోకుండా, అనవసరమైన ప్రస్తావనలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా కనుక వీళ్ళు డీల్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం జనరాసిటీ ఎక్కువ వీళ్ళకి. అందువలన ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, అందరికీ హెల్ప్లు చేస్తారని మాటలు ఇచ్చి వాళ్ళు హెల్ప్లు చేయడం వల్ల లేనిపోని తలపోట్లన్నీ తెచ్చుకుంటారన్నమాట వీళ్ళు. అదే అష్టమరాహు యొక్క ప్రభావం. అలాగే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే రాజ్యస్థితిగతుడైనటువంటి చక్కగా మనకి ఈ యొక్క గురుడు, మనకి రవి, బుధ, శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, పని ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. అండ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా వాళ్ళు టేకప్ చేస్తారు. ఎంత వర్క్ ఇచ్చినా సరే వాళ్ళు సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా వాళ్ళు చేసి చూపిస్తారనమాట ఈ యొక్క సింహరాశి వాళ్ళు. అండ్ బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు వీళ్ళు. అండ్ ఈ సింహరాశి వాళ్ళకి రాజకీయ నాయకులకి చాలా బాగుంది ఇందులో. అందువలన మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సింహరాశి సింహలగ్నంలోనే ప్రమాణ స్వీకారం చేశారు అన్నమాట. కాబట్టి వీనికి చక్కగా ఈ సింహరాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు లేవు. ప్రమోషన్స్ అనేటటువంటి విషయంలో వీళ్ళు అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉండాలా. ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. మహిళలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. మీడియా రంగంలో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సినీ ఫీల్డ్, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి గౌరవాలు ఉంటాయి, పారితోషికాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు ఒక్కటే మాత్రం కావు, ఎందుకంటే ఏ రాశి వాళ్ళకి వివాహాలు కావు ఇప్పుడు, ఎందుకంటే మోడం కాబట్టి. ఈ విధంగా చక్కగా సింహరాశి వాళ్ళకి ఉందమ్మా. ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే ఈ సింహరాశి వారు వచ్చేసి ఈ వారంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు గురువుగారు? వీళ్ళు 2 పరిహారాలు చేయాలా. శనికి జపము, శని స్తోత్రాలు. రాహుకి జపము, రాహు స్తోత్రాలు. శని కోసము కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి, తర్వాత అలాగే ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని, మినుములకేమో రాహుకి, ఇద్దరు కలిపి తీసుకెళ్ళి పేద బ్రాహ్మణులకి వాళ్ళకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ దానం చేయాలి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి. ఇక రెండవది మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చనతో పూజ చేసుకోవాలి ఇంట్లోనే. అలాగే ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ శనివారం నాడు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ విధంగా చిమ్మిలి నల్ల నువ్వుల ఉండలను తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి, దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే. ఈ నల్ల ఉండలు తీసుకోవడానికి వాళ్ళు భయపడతారు, నువ్వుల ఉండలు తీసుకోవడానికి అయినా ఇవ్వాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే వీరందరికీ కూడా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే సో దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి ఈ వారం మొత్తంలోని ఈ కన్యా రాశి వారు వచ్చేసి ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు? ముఖ్యంగా ఆదాయం పరంగా మరి వీరికి ఈ వారంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అలాగే కుటుంబ సభ్యులతో మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి సో అన్నిటి గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురుగారు. కన్యా రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. ఓకే, అందుకే పవన్ కళ్యాణ్ గారు కన్యా రాశి, ఆయన చక్కగా డిప్యూటీ సీఎం అయిపోయారు. అంత ఈజీగా కష్టపడ్డారు. అలాగే కన్యా రాశి వాళ్ళు మేము ఉద్యోగాలకు అప్లై చేస్తామండి అని 3 సంవత్సరాల నుంచి ఇంకా అప్లై చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా ఇప్పుడు అప్లై చేస్తారు ఈ వారంలో. అప్లై చేసిన వెంటనే వీళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అరే మనం ఇంతకాలం మనం ఎందుకు అప్లై చేయలేదా అని వీళ్ళు బాధపడతారు ఈ వారంలో. అంటే బద్ధకంతో ఇంతవరకు స్థిరత్వం లేకుండా బుర్ర తక్కువ పనులతో ఈ కన్యారాశి వాళ్ళు కొంచెం పాడు చేసుకున్నారనమాట. ఇప్పుడు కన్యారాశి వాళ్ళ యొక్క ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, షష్ఠ స్థితిగతుడైనటువంటి శని,
ఆ తర్వాత అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి భాగ్యములో రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయన్నమాట. అంటే వీళ్ళ నాన్నగారి తరపు ఆస్తులు వీళ్ళకి కలిసి వస్తాయి. దూర బంధువులు ఎవరో ఎక్కడో చచ్చిపోతారు, ఎవరో చచ్చిపోతూ వీళ్ళ పేరు మీద రాసేస్తారు. అంత లక్కీ అనమాట వీళ్ళు ఈ వారంలో. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు తల్లిదండ్రులని పైన వీళ్ళు పాపం శ్రద్ధ చూపించలేదు. ఇప్పుడు తెగ వీళ్ళు రోజు పాద నమస్కారాలు తల్లిదండ్రులకి చేసి నమస్కారాలు పెడుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు భయపడతారు, ఏమంటారా బాబు పాద నమస్కారాలు సినిమా టైప్లో చేస్తున్నారు వీళ్ళు అని. అంటే అంత ప్రేమ చూపిస్తారని ఇక్కడ అర్థం. ఇకపోతే కన్యా రాశి వాళ్ళకి రైతులకు బాగుండదు పరిస్థితి. వీళ్ళు ఏవో పంటలు వేస్తారు, వర్షాలు రాకపోవడమో లేకపోతే ఈ గండ్లు కొట్టడమో గండి కొట్టడమో ఈ అంచులు ఇవన్నీ కూడా ఇలా పొలం దగ్గర జరుగుతాయి అన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా మధ్యస్థ ఫలితాలు వస్తాయి. తర్వాత వీళ్ళకి భక్తి పెరిగిపోతుంది. ఇందువలన వీళ్ళు హనీమూన్ టైప్లో ఇంతకుముందు టెంపుల్స్కి వెళ్ళేవారు, ఇప్పుడు మాత్రం నిజమైన భక్తితో వెళ్తారనమాట. వెళ్ళి చక్కగా టెంపుల్లో దైవ దర్శనాలు అవన్నీ చేస్తారు. బంధుమిత్ర విందు కార్యక్రమాలు చక్కగా చేసుకుంటారు బంధుమిత్రులతో. వీళ్ళకి దూరపు బంధువులు మరణం వార్త ఖచ్చితంగా వీళ్ళు వింటారనమాట. దానివల్ల వీళ్ళకి లాభం కూడాను. ఆ విధంగా ఈ కన్యా రాశి మహిళలు ముఖ్యంగా ఈ భార్యాభర్తల మధ్య పోరాటం జరుగుతోంది వీళ్ళకి ఈగో వల్ల. అటువంటి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ ఈగోలు పక్కన పెట్టేసుకొని భర్త ఒక స్టెప్ డౌన్ దిగొచ్చి, అలాగే వైఫ్ కూడా ఒక స్టెప్ డౌన్కి వచ్చి, ఇంతవరకు ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు చెప్పింది విననటువంటి వాళ్ళు వీళ్ళు కుక్క పిల్లల్లాగా వీళ్ళకి వీళ్ళే కాంప్రమైజ్ అయిపోయి కాపురాలు సరిదిద్దుకుంటారు. ఇది మంచి పరిణామం. అలాగే పిల్లల విషయంలో మాత్రం విపరీతమైనటువంటి అతిశ్రద్ధ చూపించి వీళ్ళు టెన్షన్ పెట్టుకుంటూ, అవతలాలను టెన్షన్ పెడుతూ, భర్తలను టెన్షన్ పెడుతూ, ఈ విధంగా పిల్లల స్కూళ్ళని కాలేజీలని ఈ విధమైన టెన్షన్స్ తప్ప కన్యా రాశి వాళ్ళకి మిగతాదంతా చాలా బాగుంది. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారంలోని వీరు మెరుగైన ఫలితాలు అందుకోవాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈ వారంలోనే చూసుకున్నట్లయితే మరి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, లేదంటే వీరి యొక్క జాతకంలో ఈ వారం మొత్తం చూసుకున్నట్లయితే వీరి యొక్క గోచారం ప్రకారం మరి వీరి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉంటే మరి ఈ వారంలోని ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మరి ఈ వారంలో వీరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు? ఈ కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో కుజు జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవదా, కుజుడికి కందులు కిలోంపావు కందులను తీసుకొచ్చి పేద బ్రాహ్మడికి ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయాలా. అది కూడా మంగళవారం నాడు కరెక్ట్గా ఉదయం 9 గంటలకి. కందిపప్పుతో కొన్ని వంటలు వండి అన్నదానం కూడా వీళ్ళు పేదవాళ్ళకి చేయొచ్చు. ఈ విధంగా కనుక చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం ఇంట్లో చేసుకోవచ్చు వీళ్ళు, ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిమ్మిల్ని బెల్లము నువ్వులతో తయారు చేసినటువంటి దాన్ని వేయాల. పుట్టలో పాలు అది పోసుకొని చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో ఏదో ఒకరోజు పోస్తే చాలు. లేదా ఈ తిథులు కుదరడం లేదండి అంటే ఈ వారంలో ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారానికి వీళ్ళు కనుక ఈ యొక్క పాలన కనుక పోసినట్లయితే చాలా బాగుంటుంది, మెరుగైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ వారంలోనే అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, సో ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే ఈ వారంలోనే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటాయి అనే అంశం గురించి అయితే మాకు చాలా బాగా చెప్పారు. అలాగే తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? తులారాశి వారికి వ్యయంలో కేతువు, తర్వాత పంచమంలో శని, షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహువు, సప్తమ స్థితిగతుడైనటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరంలో, అష్టమంలో గురుడు, రవి, బుధ, శుక్రులు. ఇవి గ్రహస్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి రీత్యా మనకేమవుతుందంటే ఈ అష్టమ గురుడు అనేకమైనటువంటి కష్టాలను తీసుకొస్తాడు ఈ తులారాశి వారికి. ఒక పని 4 సార్లు చేయాలి, అంతేగాని ఒక్కసారి చేసి మనం అవలేదు అని చెప్పి డిప్రెస్ అయితే కనుక కొంచెం నిరుత్సాహపడాల్సినటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి వస్తుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు మాత్రము రావాల్సినవి అందవన్నమాట తులారాశి వాళ్ళకి.
తర్వాత వీళ్ళు అంటే పెద్ద పెద్ద అమౌంట్లో రావాల్సిన వాళ్ళకి వీళ్ళు మినిమం శాలరీస్ వీళ్ళకి శాలరీస్ పరంగా వీళ్ళ జీతాలు వీళ్ళకి అందేస్తాయి. వచ్చినటువంటి డబ్బు ఎంత వచ్చినా సరే వీళ్ళకి ఖర్చు పెట్టేస్తారనమాట వీళ్ళు. ఇదొకటి పెద్ద ప్రాబ్లము. అంటే అధిక ఖర్చు, అధిక వ్యయం కనబడుతుంది. ఇక కిరాణా వ్యాపారాలు, తర్వాత బట్టల వ్యాపారాలు, ఈ ఆయిల్ బిజినెస్లో, ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. వ్యాపారాలన్నీ కూడా మంచిగా వెళ్తాయి. బెట్టింగులు కాయకూడదు వీళ్ళంతా కూడా. ఈ తులారాశి వాళ్ళకి ఈ వ్యయ కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం బాగా పెరిగిపోద్ది. ఆడవాళ్ళు కూడా వీళ్ళు తుడిచిన గదినే 4 సార్లు తుడవడం, తోమిన వస్తువుని 4 సార్లు, గిన్నెల్ని 4 సార్లు తోవడం ఇలాగా ఉంటుంది. అండ్ ఈ యొక్క దేవాలయాలకి ఎక్కువగా వెళ్ళడం, తీర్థక్షేత్ర పర్యటన చేయడం, బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆ తర్వాత దూరపు బంధువుల యొక్క ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్ళడం, ఈ విధంగా అన్నమాట. అంటే వీళ్ళే తమ పైన వేసుకొని ఈ వారంలో ఆహా మమ్మల్ని పెట్టారని పెద్ద మనుషులుగా వీళ్ళే డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి లాభాలు తీస్తారు. రైతులు ఎవరెవరైతే అప్పులు చేశారో ఆ అప్పులన్నీ కూడా తీర్చేస్తారు రైతులు. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేవి, ఇంట్లో ఖరీదైనటువంటి పరికరాలని, వస్తువుల్ని వీళ్ళు కొంటారు. ఆ తర్వాత ఈ యొక్క శత్రు బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తులారాశి కోర్టు సమస్యలతో, వాళ్ళ బంధువులు వేసిన కేసులే, వాళ్ళ అన్నదమ్ముల మధ్య పొలాలు డిస్ట్రిబ్యూషన్ కోసం, అలాంటివన్నీ కూడా ఇంకా పెండింగ్ లో ఉంటాయి. మొత్తం మీద మాత్రం కేసు మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట కొంచెం ముందుగా. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమాలు తులారాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలు హిట్ అవుతాయి. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులకి అందరికీ కూడా, టీంకి అంతటికీ కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. క్రీడాకారులు అనగానే మనం డైరెక్ట్ సచిన్ టెండూల్కర్ వాళ్ళనే ఊహించక్కల, మిగతా స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ తులారాశి వాళ్ళంతా కూడా నూతనంగా ఏదైనా చేయాలి, నూతనంగా మనం ఆలోచించాలి అనే విధానంతో ముందుకెళ్తారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది ఈ యొక్క రాశిలో వాళ్ళు గెలిచారు. అటువంటి వాళ్ళు పోస్టులని ఈ వారంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వారంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ముఖ్యంగా గురుడు బాగుండలేదు కాబట్టి గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. గురువారం నాడు కరెక్ట్ గా ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి. మరి పంతులు గారులు దొరకరు కదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఉదయం 7 గంటలకి వీళ్ళు దానం చేసుకోవచ్చు. ఆ తర్వాత గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. గురుక్షేత్రం అది. గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి. షిరిడి సాయినాథుడి పారాయణ, ఇవన్నీ ఏదో ఒకటి, అది కాని ఇది కానీ గురువుల్ని పూజించాలి. ఆ తర్వాత శనగల్ని బాగా ఉడకపెట్టి చక్కగా పేదవాళ్ళందరికీ కూడా ఆ గుగ్గిళ్ళని వీళ్ళు పంచాలన్నమాట. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలో వీరికి ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ వారం మొత్తంలోని మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు? మనకి వృశ్చిక రాశి వారి యొక్క ఈ జూన్ నెల 2024 సంవత్సరంలో మనకి ఈ వారంలో జరిగేటటువంటిది ఏంటంటే గ్రహస్థితి లాభములో కేతువు, తర్వాత అర్ధాష్టమ శని, పంచమ రాహువు, షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి. సప్తమంలో చక్కగా రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు ఉన్నాయన్నమాట. దీనివల్ల లాభంలో కేతుగ్రహ ప్రభావం వలన ఈ వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదనకు తిరుగులేదు. ఉద్యోగాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. చక్కగా ఎంత వర్క్ లోడ్ ఇచ్చినా సరే అంతటినీ కూడా చక్కగా సమర్థవంతంగా వాళ్ళు చేసుకుంటారు. తమదైనటువంటి మార్కు వేసుకోవాలా తమ ఉద్యోగంలో అనేటటువంటి ప్రయత్నం ఉంటుంది. తర్వాత తీర్థయాత్రలకు వెళతారు.
వీళ్ళని నమ్ముకొని కనుక ఈ ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళని నమ్ముకొని తీర్థయాత్రకి వెళితే మధ్యలో వదిలేసి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ కోపం ఎక్కువ వస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో. ఆ కోపంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేటటువంటిది వాళ్ళకే తెలియదు. నెక్స్ట్ రైతులకు వచ్చేసరికి అంత మంచిగా పంట ఉండదు అనమాట. వీళ్ళు వేస్తారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి పంట పాడవకుండా. ఇక పనులు, ఇంతవరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఒక్కొక్కటి క్లియర్ అవుతూ వెళ్తూ ఉంటాయి. వ్యక్తిగత జాతకాలను బట్టి కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ఇన్ జనరల్ వృశ్చిక రాశి వారికి ఏంటంటే గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త మెరుగుపడింది అని మనం చెబుతాం అనమాట. అలాగే మహిళలు కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. వీళ్ళు కొత్త స్నేహాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో తగులుతాయి. అందులో జాగ్రత్తగా కనుక వీళ్ళు స్నేహాలు చేసినప్పుడు జాగ్రత్త చూసుకోకుండా చేసుకున్నట్లయితే బోల్తా పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది వీళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక చేపల రొయ్యలు, చెరువులు, బిజినెస్లు, పౌల్ట్రీస్, హ్యాచరీస్, కోళ్ల ఫారాలు ఇవన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి. పుస్తకాల షాపులు, ఫ్యాన్సీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. కొత్త కోర్సుల్లోకి, నూతన కాలేజీల్లోకి వెళ్ళడానికి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వవు. పెళ్లి చూపులు చూసుకుంటారు. మోడమని చెప్పినా సరే, మనంతా చెప్పినా సరే మోడంలో ప్రస్తావన చేయకూడదన్నా వెళ్తారు. పెళ్లి చూపులు సెట్ చేసుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు. కానీ వివాహాలు మాత్రం కావు. ఇక ఇంతకాలంగా పెళ్ళి మాకు 15 సంవత్సరాలు అయిందండి, 12 సంవత్సరాలు అయిందండి అని అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇప్పుడు వివాహాలు అనేటటువంటివి, సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతారన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి యొక్క కష్టాలన్నీ కూడా ఫలించినాయి. ఇప్పుడు వాళ్ళు స్టెప్ బై స్టెప్ వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ వృశ్చిక రాశి తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, తమ పిల్లల్ని కనుక గారాబం చేసిన, వాళ్ళు కనుక పిల్లల్ని కనుక సపోర్ట్ చేసిన, వాళ్ళని భ్రష్టత్వం చేసినట్లు లెక్క అనమాట. కాబట్టి స్టూడెంట్స్ లాగే చూడాలి. తల్లిదండ్రులు పిల్లల్ని, ఇఫ్ యూ స్పేర్ ద స్కేన్ యూ స్పాయిల్ ద చైల్డ్ అంటాం. పిల్లల్ని కొట్టకుండా కనుక బాల్య వయసులో కనుక పెంచినట్లయితే, స్పేర్ కర్ణ వాళ్ళ యూ స్పాయిల్ ద చైల్డ్, పిల్లడు పాడైపోతాడు. కాబట్టి అతి గారాబాలు ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఎక్కువ చేస్తారు. పిల్లలు పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాలన్నమాట. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈ వారంలోని మొత్తం వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఈ వారంలోని వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయంటారు? శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ పేద దేవాలయంలో కానీ అధిక పారితోషికాన్ని ఇచ్చి చేసుకోవాలి. ఎందుకంటే శని దోషం ఎవడో పట్టడు, అందువల్ల ఎక్కువ డిమాండ్ చేస్తారు వాళ్ళు ఇవ్వాలి కూడా. అలాగే నల్ల నువ్వుల ఉండల్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. జమ్మి చెట్టుకు నీళ్లు పోసి జమ్మి చెట్టుకి ఆరాధన చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ వారం. ఓకే గురువు గారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ధనుస్సు రాశి వాళ్ళకి ఎంత పరిగెడుతుందంటే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చక్కగా ముఖ్యమంత్రి అయిపోయారు. ధనుసు రాశి అయినా అలా అంతే, ఆయన కంపేర్ చేసుకోవాలా, అలా అంత బాగుంది. ఇంతవరకు ధనుసు రాశి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. ఈ వారం కూడా అది కంటిన్యూ అవుతుంది వీళ్ళ సాగ్ ఆఫ్ సక్సెస్. వీళ్ళకి అర్ధాశ్రమ రాహు ఉన్నాడు, పంచమంలో కుజుడు ఉన్నాడు, శని తృతీయ స్థితిలో మంచి బ్రహ్మాండంగా ఉన్నాడు, షష్ఠ స్థితిగతుడైనటువంటి రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు, ఆ తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వృత్తిలో సడన్ గా ప్రమోషన్ అనేటటువంటిది వస్తుంది. సడన్ గా ఎనీథింగ్ విచ్ విల్ హ్యాపెన్ విల్ బి సడన్ అనమాట ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారంలో. కాబట్టి వర్క్ లోడ్ కూడా బాగా పెరుగుతుంది.
దాన్ని చక్కగా వీళ్ళు సమర్థవంతంగా పూర్తి చేసి వాళ్ళ యాజమాన్యాల యొక్క మెప్పును పొందుతారు వీళ్ళు. తర్వాత ఈ యొక్క మహిళలు, ధనుసు రాశి మహిళలకి వీళ్ళకి రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి, నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఎంతవరకు ఈ అడ్మిషన్స్ టైం కదా, పిల్లలు బుర్రలు తినేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఆ కాలేజీలో వీళ్ళని ఈ స్కూల్లో పిల్లలు చదవట్లేదు, ఇలాంటి బాధలతో బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త రిలీఫ్ వస్తుంది. ఇంకా పూర్తి రిలీఫ్ రాదనమాట ఈ వారంలో. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బిల్డర్లు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా అమ్ముకుంటారు, కొత్త కొత్త వెంచర్లు స్టార్ట్ చేస్తారు. ఇక కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు చాలా చక్కగా ఆర్థిక లాభాలు మంచిగా తెస్తారు. ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు, సేల్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే ఈ యొక్క కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రాజెక్ట్స్ కొత్తగా రావు అనమాట. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కొంచెం బాగుండదు అనమాట పరిస్థితి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి కూడా బాగుండదు. అండ్ ఈ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ ఎక్కువ కష్టపడి చదవాలా, పర్వాలేదు, వాళ్ళు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ చదివితే మంచిది. ఫారెన్లో కూడా వీళ్ళకి పిలిచి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అని వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఏంటంటే ఈ వారంలోని వీరు ఇంకా ఇంకా ఎక్కువ అద్భుతమైన ఫలితాలు రావాలి అన్నా కానీ, లేదంటే వీరి యొక్క జాతకంలోని అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు ఉండి రావాల్సిన ఫలితాలు కూడా రాకుండా ఆగిపోతాయి కొన్ని. సో ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ బయట కానీ దానం చేయాలి. ఆ తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన ఇంట్లో చేసుకోవాలి. వీలుంటే బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నా బాగుంటుంది. ఈ విధంగా మనకి ఈ రాహు గ్రహం కోసం నిమ్మకాయ డిప్పలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా నిమ్మకాయ డిప్పలు, ఒత్తులు ఈ వారంలో వచ్చేటటువంటి మంగళవారం కానీ శుక్రవారం కానీ వీళ్ళు చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. చాలా మంది నిమ్మకాయ డిప్పలు ఇంట్లో పెట్టకూడదండి, దేవాలయంలోనే పెట్టాలని మహాపండితులు చెప్పినా సరే వీళ్ళు చెప్తున్నారు. సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నా పంతులు గారు శంకర శాండిల్య, నా ఫ్రెండ్ మాకాంత్ శర్మ, మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి వాళ్ళం. బెజవాడ గురువుల దగ్గరే నేను చదువుకున్నాను కాబట్టి ఆ దేవస్థానం మన దేవస్థానం. ఆయనే చెప్తుంటే ఆయనకే చెప్తున్నారు వీళ్ళు నిమ్మకాయలు పెట్టుకోకూడదని. అట్లాగా కాదు, పెట్టుకోవచ్చు. అందుకనే ఆ పెట్టుకునేటటువంటి వాళ్ళు నిమ్మకాయ డిప్ప ఒత్తులతో ఇంట్లో కూడా చేసుకుంటే ఈ దోషాలు పోయి వాళ్ళ జాతకాలు మెరుగుపడతాయి. ఓకే ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారం మొత్తంలోని మీరు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి ఇంకా ఈ వారంలోని మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి, వాటి గురించి అయితే తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? తెల్ల గుర్రం మీద పరిగెడుతున్నట్టు ఉంటుంది మకర రాశి వాళ్ళకి. అంత బాగుంది. పంచమ స్థితిగతుడైనటువంటి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు, అర్ధాష్టమ కుజుడు జూన్ 1, 2024 సంవత్సరంలో, ధనస్థానంలో శని, విక్రమస్థానంలో రాహు, తర్వాత భాగ్యంలో కేతు. ఇంకేం కావాలి మకర రాశి వాళ్ళకి? ఎంతవరకు పెళ్ళాల బాధతో, భర్తల బాధతో కొట్లాట్లుకుంటూ ఉన్నారనమాట ఈ మకర రాశి వాళ్ళు. కోర్టుల్లో ఉన్నారు, బయట పెద్ద మనుషులు మీటింగుల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ రిలీఫ్ అనేటటువంటిది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అవి కొంచెం ఇప్పుడు సమసిపోతాయి. నెక్స్ట్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి వృత్తి, అఖండమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. జీతభత్యాలు పెరుగుతాయి, వర్క్ లోడ్ పెరుగుతుంది. ఆ తర్వాత అనుకున్న విధంగా ఈయన మకర రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతారు. ఈఎంఐలు అవన్నీ కూడా కట్టలేక మొన్నటిదాకా చాలా బాధలు పడ్డారు. ఎందుకంటే కార్లు ఇస్తున్నారు, కార్ లోన్లు, ఇళ్ళు లోన్లు అన్ని తీసేసుకున్నారు. డబ్బులంతా మామగారులు కొట్టుకెళ్ళిపోయారు. ఎక్కువ మకర రాశి వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. వీళ్ళ మామగారులు వీళ్ళకి వచ్చి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి లోన్లు వీళ్ళు తీసుకున్నారనమాట. సో మరి తర్వాత తీర్చలేకపోతే వీళ్ళు కట్టుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. ఇక రైతులు బ్రహ్మాండంగా ఉంటాయి. చేపల రొయ్యల వ్యాపారం, మటన్ చికెన్ షాపుల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళు బాగుంటారు. లాయర్లు, ప్లేడర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఇనుము సంబంధించిన వ్యాపారాలు, చక్కగా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ వీళ్ళు పెట్టొచ్చు. అండ్ బోస్ ఇస్ బాస్ అని చెప్పేసి ట్రావెల్స్ పెట్టి చిన్న దాంతో స్టార్ట్ అయ్యి బోస్ ఇస్ బాస్ అయిపోయాడు. అలాగే వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కనుక పెడితే వీళ్ళు కూడా బాస్ అయిపోవచ్చు అనమాట. ఈ మకర రాశి వాళ్ళకి చాలా దివ్యంగా ఉంది. ఆడవాళ్ళకు కూడా చక్కటి మనశ్శాంతి ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా పరిష్కారం అవడం వల్ల చక్కగా నూతనంగా వీళ్ళు వివాహ ప్రయత్నాలు అనేటువంటిది ఈ వారంలో వీళ్ళు చేసుకుంటారనమాట. ఓకే ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అనేసి మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే ఈ మకర రాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ సో రాకూడని అవ్వాల్సిన పనుల మధ్యలో ఆగిపోవడం కానీ, లేదంటే ఏదైనా అనుకున్నా కానీ మధ్యలో జరగకుండా ఉండడం కానీ, సో ఇట్లాంటివి ఏదో ఒక చిన్న చిన్న దోషం కింద ఆప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి తొలగిపోవాలి అంటే మరి ఈ వారంలో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలో పావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు కరెక్ట్ గా ఉదయం 9 గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మనం దానం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవాలా. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో కనుక ఈ మకర రాశి వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ దోషాలన్నీ కోల్పోయి కొత్త కొత్త స్థలాలు, కొత్త కొత్త ఇళ్ళు వీళ్ళు కొంటారన్నమాట. ఓకే ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి కుంభరాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? కుంభరాశి వారి పరిస్థితి అధమంగా ఉంటుంది. పాపం బాగుండలేదు. వీళ్ళకి ఎల్నెట్స్ అని జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి కూడా ఎల్నెట్స్ అని అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా పాపం బంధుమిత్రులందరికీ కూడా వినోద కార్యక్రమాలు ఇస్తారు. హోస్ట్ గా ఉండి ప్రతి పని మంచి పనులన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుండదు. పనులు లేవు పని వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఇలాగనే నిరాశపరిచేటటువంటి వీళ్ళకి కాస్త ఈ వారంలో కొంత రిలీఫ్ అనేటటువంటిది ఇప్పుడు దొరుకుతుంది అనమాట. కొద్ది కొద్దిగా పనులు రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ కార్పెంటరీ వృత్తిలో, మేసనరీ తాపీ వృత్తిలో ఉన్నటువంటి మేస్తర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ ని కాంట్రాక్ట్ తీసుకుని కట్టేటటువంటి వాళ్ళకి పరిస్థితి బాగుంటుంది. అండ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వాళ్ళు, ఆ విద్యార్థులు ఏమవుతారంటే చాలా అధికంగా చదవాలి. వీళ్ళు డిస్ట్రాక్షన్స్ కి ఎక్కువ గురవుతారు. శుభ్రంగా విద్యార్థులు బాగా చదవకుండా తాగుడికి దీనికి తోటి చెడ్డ స్నేహాల వల్ల అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినట్స్లో భ్రష్టత్వం చేయడానికి చూస్తుంది అనమాట. ఇక మహిళలు, ఈ కుంభరాశి మహిళలు ఏంటంటే కాస్త మంచిగా అయింది. మినిస్టర్ పోస్టులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు. కాకపోతే భార్యాభర్తల మధ్య అపవాదులు, ఆ అవమానాలు, డిస్కషన్స్, వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భర్త యొక్క బిహేవియర్ వల్ల కుంభరాశి భార్యలు ఈ వారంలో చాలా మానసికంగా బాధపడతారు. అంటే అందులో డౌటే లేదు. ఏంటంటే వాట్సాప్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ యొక్క ఫోన్ కాల్స్ వచ్చినాయి, వీళ్ళేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అదేదో వీళ్ళకి అనుమానము, అవన్నీ చెక్ చేయడము, తర్వాత వీళ్ళకి నిజంగానే ఈ యొక్క భర్తలకు అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలియడము, తర్వాత పాపం దాని నుంచి వీళ్ళు బాధపడడం అనేటటువంటి ప్రారంభం అయిపోయినాయి ఈ యొక్క కుంభరాశి మహిళలకి. కాబట్టి ఈ వారం అదే కంటిన్యూ అవుతుంది. ఆ బాధలను కంటిన్యూ అవుతారు కొంతమంది. కాబట్టి ఈ ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి టీఏలు, డిఏలు, ఆర్ఎస్ ఇవన్నీ కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతుంది. జీతబత్యాలు ఉంచుకోరు. అప్పులు బాగా చేస్తారు. అప్పులు ఇచ్చేవాళ్ళు మేమిస్తామని పోటీ పడి వచ్చి ఇస్తారనమాట. దాంతో పాపం వీళ్ళకి కూడా అవసరం కాబట్టి వీళ్ళు కూడా తీసుకుంటారు. ఏం భయపడాల్సిన పని లేదు. ఎన్ని అప్పులు వస్తే అన్ని తీసేసుకోండి ఈ 10 రోజుల్లో. తర్వాత మీ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా బాగుపడుతుంది. కుంభరాశి వాళ్ళు మంచివాళ్ళు పాపం వీళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా ఈ 10 రోజులు కూడా ఉంటుందమ్మా. ఓకే ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే చెప్పారు. అలాగే కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారంలో కాస్త అటు ఇటుగా ఉంటుంది అనేసి మాకు తెలియజేశారు. కాబట్టి సో మరి ఈ వారంలోని వాటి నుంచి కొంచెం బయటపడాలి అంటే సో ఎటువంటి పరిహారం చేసుకోమంటారు? అష్టమ కేతు ఉన్నాడు, అందువల్ల ఆత్మహత్య చేసేసుకోవాలనుకుంటారు. అంటే వాళ్ళు అడుగుతా, నాకే వచ్చినాయి చాలా ఫోన్స్, మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామండి. ఏదో ప్రాబ్లం పాపం, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. మనం ధైర్యం చెప్పాలి. కాబట్టి కేతు ఏమి హాని చేయడు. అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీక్ చాలా బాగుంటుంది వీళ్ళకి.
ఇప్పుడు కూడా మరీ బ్యాడ్ ఏం కాదు. కాకపోతే దీనికి శాంతి కోసం ఏం చేయాలంటే వీళ్ళు ఉలవలను తీసుకెళ్ళాలి. ఉలవలను తీసుకెళ్ళి ఆవుకి, గేదెలకి పెట్టాలి. అండ్ ఉలవల దానము, కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని, అన్ని రంగుల వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేయాలి. అలాగే గణేష్ మహారాజుకి గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు గరిక గడ్డితో పూజ చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి, చివరి రాశి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురుగారు? మీనరాశి వాళ్ళకి జన్మంలో పాపం రాహువు, సప్తమంలో కేతువు. వీళ్ళేమో ఎవరిని నమ్మరు. రాహువు జన్మంలో ఉండడం వల్ల పెళ్ళైనటువంటి వాళ్ళకేమో నా భార్యకి ఏమైపోతుందో, అనారోగ్యం అయిపోతుందేమో అనే బాధ. అంటే వీడి మీద వేడికి బాధ కంటే పెళ్ళాం బాధలు ఎక్కువైపోతాయి. తర్వాత ఏబిసిడి ఎలకల బాధ, ఆ విధంగా ఉండి పెళ్ళాం బాధ అని మేము చిన్నప్పుడు పోయం చదివేవాళ్ళం. ఆ విధంగా పాపం సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి భార్య బాధితులు అవుతారు. అంటే భార్య వీళ్ళని అనుమానించడము, తర్వాత వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం, జీవిత భాగస్వామి, ఇది కేతువు చేస్తాడు. అండ్ వ్యయం ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శనిలో ఏదో రకమైన అపవాదులు అంటే ఏముండవు, చెయ్యని పనికి చేశారు అని రావడం తప్పదు మరి. అందువలన వ్యయ స్థితిలో శని, ఆ తర్వాత ధనస్థానంలో కుజుడు, ఫుల్ పుష్కలంగా పైసలు వస్తాయి. జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు వీళ్ళకి, జాబ్లో జీతాలు పెరుగుతాయి, ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు బాగా పెరుగుతాయి, అదర్ సోర్సెస్ పెరుగుతాయి. ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లకు డబ్బు. చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మీన రాశి వాళ్ళు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా దూసుకొని వెళ్ళిపోతారు. విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి వీళ్ళకి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు వీళ్ళకి అనుకూలత ఇస్తుంది. అలాగే విదేశాలలో చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు రావడం, అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఎంతవరకు జాబులు రానటువంటి వాళ్ళకి, అంటే పాపం టెంపరీగా పార్ట్ టైం జాబులు రానటువంటి వాళ్ళకి కూడా పార్ట్ టైం జాబులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీనరాశి వారికి నష్టద్రవ్య ప్రాప్తి ఉంది. ఏమండి మా కార్లు పోయినాయండి అని US లో ఉన్న శిష్యులు ఉన్నారు. వాళ్ళు కారు పోయిందని దొరికింది అంటే నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది వీళ్ళకి ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా మీనరాశి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎలక్షన్ పుణ్యమాన్ని బెట్టింగ్ల్లో మాత్రం పాపం డబ్బులు పోగొట్టుకున్నారు. సో బెంగతో ఉన్నారు కాబట్టి ఈ వారము అదంటే బెంగ ఏం అవసరం లేదు. మళ్ళీ నూతనంగా కొత్త వ్యవహారాలతో వీళ్ళు సంపాదన అనేటటువంటి తెస్తారు. అంటే అక్కడ మేము లాస్ అయ్యాం కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు మేము అధికంగా మేము కాన్సన్ట్రేటెడ్గా మేము సంపాదించాలి, అనేక రకమైనటువంటి ఆదాయపు వనరులను తీసుకుంటారు. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలు చాలా మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొంత పీడ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం ఒక చోట, తర్వాత ఉండేది ఇల్లు ఒక చోట, ఈ విధంగా ట్రావెలింగ్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇలాంటి చిన్న బాధలు తప్ప పెద్ద బాధలు ఏమి లేవు. అలాగే ఇప్పుడు స్కూల్ టైమ్స్ కాబట్టి కాలేజ్ అడ్మిషన్స్ టైం కాబట్టి పిల్లల్ని ఈ కాలేజీలో వేయాలి, ఈ కోర్సులో వేయాలి, మాకు రాలేదు, ఇలాంటి టెన్షన్స్ అనేటటువంటి 10 రోజులు కూడా ఉంటాయి. ఓకే గురుగారు, అలాగే ఏంటంటే ఈ మీనరాశి వారికి వచ్చేసి ఈ వారంలోని అద్భుతమైన ఫలితాలు రావాలి అంటే మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి, తర్వాత శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దానం చేసుకోవాలా. పురోహితుడికి అధిక పారితోషికాన్ని ఇచ్చి నువ్వులతో బెల్లంతో చక్కగా చిమ్మెలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. జమ్మి చెట్టుకి నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ జమ్మి చెట్టు పూజ ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి.
ఓకే. ఓకే గురుగారు. ఈ వారంలో చూసుకున్నట్లయితే ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వారికి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? అలాగే ఈ వారంలోని వారి యొక్క జాతకంలోని అంటే గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే వారి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా గానీ దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారు ఇంకా మెరుగైన ఫలితాలు అందుతారనే అంశం గురించి అయితే వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.